అందరికీ వందనాలు. జై భీములు. ముందుగా ఈ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయవలసిందిగా నన్ను దీవించాలని మీ అందరిని కోరుకుంటున్నాను. ఈరోజు గౌరవనీయులు పెద్దపూడి విజయ్ కుమార్ గారి గురించి, మాల కార్పొరేషన్ చైర్మన్ గారు, ఆంధ్రప్రదేశ్. వారు మాల కార్పొరేషన్కి మాలలకు ఉపయోగంగా ఉంటాడా లేదా అనేది అంశం మీద మీ ముందుకు వచ్చాను. డాక్టర్ పెద్దపూడి విజయ్ కుమార్ గారు, ఆయన మేధావి, ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన విద్యార్థి. ఆయన ఉద్యమాలు చేసిన గొప్ప చరిత్ర ఉంది విజయ్ కుమార్ అన్నగారికి. విజయ్ కుమార్ గారు రోహిత్ వేముల చనిపోతే ఆ ఉద్యమాన్ని ఆయనే నెత్తినేసుకొని ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా ఉద్యమాల వీరుడు డాక్టర్ పెద్దపూడి విజయ్ కుమార్ గారు. ఈయనవల్ల ఆంధ్రప్రదేశ్లోని మాల కార్పొరేషన్కి, మాలలందరికీ ఎంతో ఉపయోగపడతాడు. ఎందుకంటే విజయ్ కుమార్ గారికి కష్ట నష్టాలు తెలుసు. అంబేద్కరిజం, ఆయన వెనకాల ప్రార్థన యోధులు ఉన్నారు. అలాంటి వారు మన మాల్ కార్పొరేషన్ చైర్మన్గా రావటం మనం ఎంతో ధన్యులం. మేము విజయ్ కుమార్ గారికి మేము చెప్పేది ఏంటంటే, విజయ్ కుమార్ అన్న గారు మాల కార్పొరేషన్ చైర్మన్ని మిమ్మల్ని ఎన్నుకున్నందుకు మీ కృతజ్ఞతలు. ఈ మాల కార్పొరేషన్లో ఎవరైతే సబ్సిడీ లోన్లకు అప్లై చేశారో వారందరికీ వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని, రాజకీయాలు అతీతంగా మాలందరికీ వాళ్ళ ఎదుగుదలకి వాళ్ళకి లోన్లు ఇప్పించే విధంగా మీరు పాటుపడాలని, అదేవిధంగా మాలలకు ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి లోన్లు కూడా మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, మాలలకి కళాకారులు ఉన్నారు, 40 సంవత్సరాలు దాటిన కళాకారులందరికీ పింఛన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం నుంచి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము తమరికి విజ్ఞప్తి చేస్తున్నాము. మాల కార్పొరేషన్ చైర్మన్గా మీరు ఉండటం మాకెంతో మేలు. ఈ రాష్ట్రంలో మాల కార్పొరేషన్కి లేటుగా అయినా సరైన నాయకుడు మాల కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నందుకు మిమ్మల్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. విజయ్ కుమార్ అన్నగారు ఆయన నిరాంబరుడు, ఆయన గొప్ప మేధావి, ఆయన సాధక బాధకులు అన్నీ తెలుసు. అలాంటి వ్యక్తిని మాల్ కార్పొరేషన్ చైర్మన్గా చేయటం అనేది మనందరి మాల చేసుకున్న అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆయన దళిత ఉద్యమాల కాడ నుంచి
అంబేద్కరిజం క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి డాక్టర్ పెద్దపూడి విజయ్ కుమార్ అన్నగారు. అయితే ఈరోజు మాలలకి అన్న ఎస్సీ కార్పొరేషన్లో ఏవైతే సదుపాయాలు ఉన్నాయో అన్ని సదుపాయాలు వచ్చే విధంగా అన్న తగు చర్యలు తీసుకొని జిల్లాల వారీగా అన్న మాలలతో మీటింగులు పెట్టుకుంటూ, అదేవిధంగా మండలాల వారీగా మీటింగులు పెట్టుకుంటూ మాలలకు కావలసిన ప్రతి ఒక్క ఎస్సీ కార్పొరేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఆయన నిధులు మంజూరు చేసే విధంగా ఆయన తోడ్పాటు అందించాలని చెప్పేసి మేము కోరుచున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు పుణికిపుచ్చుకున్న వ్యక్తి డాక్టర్ పెద్దపూడి విజయ్ కుమార్ గారు. అలాంటి వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్ మాల కార్పొరేషన్ చైర్మన్గా ఈ 5 సంవత్సరాల్లో మాలలు ఎంతో అభివృద్ధి చెందే విధంగా ఆయన పనిచేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అన్నగారు మంచి మనిషి. నాకు అన్న 15 సంవత్సరాల క్రితమే తెలుసు. బల్లికురవ వెంకటన్న ద్వారా నేను అన్నని కలవడం జరిగింది. బీఎస్పీ ఎన్నికల్లో పర్చూరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా అన్నగారు పోటీ చేశాడు. అప్పుడు జనసేన బీఎస్పీ 2 పొత్తుబట్టి పోటీ చేశాడు అన్న. అప్పుడు మేము అన్నగారు ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళాము. అప్పటి నుంచి ఎక్కడ కనపడ్డా కానీ ఆగి బాగా పలకరిస్తూ ఉంటాడు. అన్నగారు మంచి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి మాల కార్పొరేషన్కి రావటం మాలలు చేసుకున్న అదృష్టంగా మనం భావించవచ్చు. అన్నగారికి వాళ్ళ ఇంట్లో ప్రార్థన యోధులు ఉన్నారు. అన్నగారు ఒక ఫండమెంటల్ సిద్ధాంతంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆశయాలను పుణికిపుచ్చుకొని ఆయన ఆ పార్టీలో ఎంతో అనుకువగా మెలకువగా ఉంటూ ఇంతటి మంచి పదవి తెచ్చుకున్నాడంటే ఆయన నైపుణ్యం ఎలాంటిదో మనందరం గమనించాలి. మేము డాక్టర్ పెద్దపూడి విజయ్ కుమార్ గారికి మేము చెప్పేది ఏంటంటే, అన్నగారు మీరు మాల కార్పొరేషన్ చైర్మన్గా రావటం దేవుడు మాకు ఇచ్చిన ఒక వరం. ఈ 5 సంవత్సరాలలో మాల కార్పొరేషన్కి వన్ని తేవాలని, మాలందరూ ఎవరైతే యూనిట్లు పెట్టుకున్న వాళ్ళందరికీ అందే విధంగా మీరు రివ్యూలు ఏర్పాటు చేసుకొని, ఆయా జిల్లాల్లో రివ్యూలు ఏర్పాటు చేసుకొని యంత్రాంగాన్ని కదిలించి మాలందరికీ చేదోడు వాదోడుగా ఉండాలని, రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో గొప్ప పదవులు అనుభవించాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు డాక్టర్ పెద్దపూడి విజయ్ కుమార్ గారు మాల కార్పొరేషన్ చైర్మన్గా రావటం ఎంతో శుభసూచకమని, మాలందరూ ఎస్సీ కార్పొరేషన్లో ఉన్న మార్కుల నిధులన్నీ మాలకు ఉపయోగపడే విధంగా ఆయన పనిచేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. విజయ్ కుమార్ గారు ఆయనకి కవి, దళిత నాయకుడు, ఉద్యమ నాయకుడు, అంబేద్కరిస్టు. ఆయనకి అన్నీ తెలుసు. ఈ మాల కార్పొరేషన్ని అభివృద్ధి పదంలో నడుపుతాడు, ఖచ్చితంగా నడుపుతాడని చెప్పి మేము ఆశిస్తున్నాం. అన్నగారు మాలందరికీ మీరు న్యాయం చేయాలని కోరుతున్నాము.